తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. నమో అంటే నమ్మించి మోసం చేయడమన్నారు. రిజర్వేషన్లు రద్దు చేస్తామని ప్రధాని మాట్లాడడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ కల్పించిన ఓబీసీ మైనార్టీ రిజర్వేషన్లను రద్దు చేసేందుకు బీజేపీ 400 సీట్లు కావాలంటుందన్నారు. బీసీ కులగణనకు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేయడంతోనే బీజేపీలో భయం మొదలైందన్నారు. నమో అంటున్నారు. నమో అంటే ఏంటంటే నమ్మించి మోసం చేయడం. అమిత్ షా మాట్లాడిండు, నిన్న నరేంద్ర మోడీ మధ్యప్రదేశ్ లో మాట్లాడిండు రిజర్వేషన్లు రద్దు చేస్తామని. ఎందుకు బీజేపీ 400 సీట్లు కావాలంటున్నారు? 400 సీట్లు వస్తే పార్లమెంట్ లో 2/3 మెజారిటీ వస్తే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు, ఓబీసీ మైనారిటీ రిజర్వేషన్లను ఇవాళ రిజర్వేషన్లను రద్దు చేయాలన్న ఆలోచనతోటి ఈ రోజు బీజేపీ కుట్ర చేస్తున్నది. కాంగ్రెస్ పార్టీ బీసీ జనాభా లెక్కలేస్తామని చెప్పింది. వాళ్ళు ఎంతున్నారో లెక్క కట్టి వాళ్ళకంత రిజర్వేషన్ ఇవ్వాలని, వాళ్ళకు అంతే శాతం నిధులు కేటాయించాలని ఇవాళ బీసీల జనాభా లెక్క పెడతామని కాంగ్రెస్ పార్టీ అన్నది. నరేంద్ర మోడీ భయపడిపోయిండు. బీసీలకు నిధులు వచ్చి బీసీలకు రిజర్వేషన్లు వస్తే వాళ్ళ ఆర్ఎస్ఎస్ విధానానికి దెబ్బ తగులుతుందని. ఆర్ఎస్ఎస్ పెద్దలు చాలా సందర్భాల్లో చెప్పిండ్రు రిజర్వేషన్లు రద్దు చేస్తామని. 10 ఏళ్ళు అధికారంలో ఉండి ప్రజలు వస్తే రానియక ఫామ్ హౌస్ దగ్గరకు వస్తే లాఠీ చార్జ్ చేయించి ప్రగతి భవన్ లో ఎర్ర టెండలో గద్దరన్న కలవడానికి వస్తే 4 గంటలు ప్రగతి భవన్ గేట్ల ముందల గద్దరన్నను కూర్చోబెట్టింది మర్చిపోయినట్టున్నాడు. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు సచివాలయానికి రాలే, ప్రగతి భవన్ల లోపలికి మనల్ని రానియలే. ఏ రోజు కూడా తెలంగాణ ప్రజలు గుర్తురాలే. తెలంగాణ రైతులు, విద్యార్థులు, నిరుద్యోగ యువకులు, మహిళలు, మైనార్టీలు ఏ ఒక్కరు కూడా చంద్రశేఖరరావుకు గుర్తు రాలే. అధికారం ఉన్నంతసేపు ఆంధ్ర కాంట్రాక్టర్లు, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వాళ్ళు ఆయనకు గుర్తొచ్చిండ్రు తప్ప ఏ రోజు కూడా తెలంగాణ 4 కోట్ల ప్రజల్ని పట్టించుకోలే. ఈ కార్యకర్తలు కష్టపడి కారును ఖతం చేస్తే ఇవాళ మళ్ళా ప్రజలు గుర్తొచ్చి చంద్రశేఖరరావు ఫామ్ హౌస్ల నుంచి బయటికి వచ్చిండు. ఫామ్ హౌస్ గేట్లు బార్లా తెరుచుకొని ప్రజల్ని రమ్మంటుడు.